అంటే ఇష్టపడుతున్నా కానీ ఇప్పుడైతే నేను లైట్ తీసుకోవాలనుకున్నా. వచ్చిందంటే తెలుసా, ఒప్పించిరా, ఒక్కసారి వచ్చి అర్థం చేసుకో. నువ్వు లేని లైఫ్ నాకు వద్దురా, వచ్చి డాడీని మాట్లాడు, డాడీతో. ఏంటంటే మీ మమ్మీ డాడీ ఒప్పుకోరు, అలాంటప్పుడు ఎందుకు లవ్ చేయడం? నీకు నిజంగా నేనంటే ఇష్టం ఉంటే మా డాడీ దగ్గరికి వచ్చి మాట్లాడు. నిజం ఎలా? డాడీ కూడా ఒప్పుకోకపోతే వెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. మెంట్లా ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, అసలు ఏం పట్టించుకోవట్లా, ఉన్నానా లేదా అని కొంచెం కూడా లేదా, ఒక మెసేజ్ కి రిప్లై లేదు, లేదు. ఏంద్రా, ఇంకొక అమ్మాయి ట్రై చేస్తున్నావా? అంటే ట్రై చేస్తున్నా అంటే మీ బాబు పెద్ద ఎమ్మెల్యేగా? నా బాబు ఎమ్మెల్యే అయితే మీ బాబు మళ్ళీ తెలిస్తే మన ప్రేమను ఒప్పుకుంటారా? అది నీకు స్టార్టింగ్ తెలీదా? నిజం చెప్పు. అంటే నాకు ఇందాక తెలిసి మా ఫ్రెండ్ కనుక్కున్నా, అయితే మీ డాడీ ఎమ్మెల్యే అంట, మరి ఏమైనా చంపేస్తే, మర్డర్ ప్లాన్ చేస్తే నేనేమైపోవాలి? ఓకే, అర్థమవుతుంది. నీకు ఇంకొక అమ్మాయి ఎవరో పరిచయం అయ్యారు, ఇప్పుడు ఎలా వదిలించుకుందామా? లేదురా, నా ప్రేమని ఎలా చెప్పాను? నేను మనస్ఫూర్తిగా ప్రేమించా. నేను ఎందుకు కాల్ చేయడం లేదంటే, మీ బాబు పెద్ద ఎమ్మెల్యే, ఈ కాలంలో ఎట్లున్నారు? చంపి పారదింటే చెప్పు. చూడు, మా డాడీకి నేనంటే చాలా ఇష్టం. నేనేం చెప్పినా నా కోసం ఏమైనా చేస్తారు. అలాంటిది నిన్ను యాక్సెప్ట్ చేయలేడా? సరే, నువ్వే చెప్పొచ్చు మీ డాడీకి. నువ్వు అసలు ఫోన్ ఎత్తి మెసేజ్ కి రిప్లై ఇస్తేనే కదా, అసలు నువ్వు ఉన్నావో లేవో కూడా నాకు తెలీదు. ఇప్పుడు కూడా బాల్కనీ నేను చూస్తే నువ్వు ఇక్కడ కనిపించవు. అంటే ఎన్ని రోజులని నేను రావాలి తెలుసా? నేను చెప్పలేకు. మీ డాడీ ఏమన్నా తెలిసిపోతే అరే ఒప్పుకోడేమని నా ఫీలింగ్ తెలుసా, అందుకని. ఏమైనా ఉన్నాయా? నిజం చెప్తున్నా, కానీ నేను ఇష్టపడుతున్నా కానీ ఇప్పుడైతే నేను లైట్ తీసుకోవాలనుకున్నా. వచ్చిందంటే నువ్వు వేరే అమ్మాయిని ట్రై చేస్తున్నట్టే. ఫస్ట్ చెప్పు, వేరే అమ్మాయిని ట్రై చేస్తున్నావా? లేదు స్వాతి, నువ్వంటే ఇష్టం నాకు. ఎంత ఇష్టం తెలుసా, గింత కాదు, ఎవ్వరు ప్రేమించినంత ఈ ఆకాశం. లైట్ తీసుకుని ఎంత చిన్నగా ఎలా చెప్పేస్తున్నావు చెప్పు. అరే మీ డాడీ ఏమైనా నన్ను చంపి పారదింటే చెప్పు. చెప్పొచ్చుగా. నువ్వు ఫోన్ ఎత్తువు, మాట్లాడు, ఉన్నావా లేవా, నాకు ఏం పర్మిషన్ తెలీదు. చూడు ఎన్నిసార్లు చేశాను ఫోన్, ఒక్క మెసేజ్ కి రిప్లై ఉందా? సరే స్వాతి, నేను డిస్టర్బ్ ఎందుకు చేయడము అని నేను నా మనసులో పిచ్చి దానిలాగా, అర్రే పిచ్చి దానిలాగా రూమ్ లో నుంచి బయటకు కూడా రాకుండా నీ గురించి ఆలోచిస్తూ అట్లా ఎంత ఇదిగా టార్చర్ అనుభవిస్తున్నాను తెలుసా? కోసం ఎదురు చూస్తూ ఫోన్ ఎత్తుతాడా, ఈ మెసేజ్ వచ్చినా ఓకే తను చేస్తున్నాడని నీ మెసేజ్ చెక్ చేసుకోవడం, కాల్ వచ్చినా ఎవరిని పరిగెత్తి ఎక్కడున్నా సరే పరిగెత్తి ఫోన్ దగ్గర రావడం. ఇగో స్వాతి, నువ్వు ఏడవకు. నువ్వు ఏడుస్తే నేను చచ్చిపోతా. ఈ మీ మమ్మీ డాడీ కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా, మీ మమ్మీ డాడీ కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా, కానీ నా భయం ఏంటంటే మీ మమ్మీ డాడీ ఒప్పుకోరు, అలాంటప్పుడు ఎందుకు లవ్ చేయడం? నీకు నిజంగా నేనంటే ఇష్టం ఉంటే మా డాడీ దగ్గరికి మాట్లాడు. నిజం ఎలా? డాడీ కూడా ఒప్పుకోకపోతే వెళ్ళిపోదాం, ఎటైనా వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుందాం. అలా నాకు దొంగ ప్రేమ వద్దు, నాకు వద్దు అసలు. చూస్తూ అలా వాళ్ళని ఒప్పించుకుంటా, ఆ ప్రేమ గొప్పది నాకు. మరి డాడీ దగ్గరికి వచ్చి ఒప్పించు. అని ఒప్పిస్తాను. సరే ఒప్పుకోకపోతే ఏంది చెప్పు. ఎందుకు ఒప్పుకోడు? మంచి వర్క్, జాబ్ చేస్తున్నావు, మంచి ఫ్యామిలీ, ఇంత ఉన్నాక మా డాడీ ఎందుకు ఒప్పుకోడు? అంటే కులం పిచ్చి, చంపి పారదింటే. ఈ జనరేషన్ లో కూడా కులం పిచ్చి
చెప్పవి మా డాడీ పట్టించుకోడు. ఆల్రెడీ మొన్న కులంతో ఒక అమ్మాయిని మోసం చేసి వాడు వెళ్ళిపోతే మా డాడీ వాడిని ఎలా ఉతికాడో తెలుసా నీకు? ఎంత ఇది చేశాడో. సరే స్వాతి, అలాంటిది కన్న కూతురు బాధ అర్థం చేసుకోడా? కన్న కూతురు ఈ కాలంలో ఇట్లా సంపి పారదింగుతారు, నువ్వేమైనా గ్యారంటీ ఇవ్వగలవా చెప్పు? నేను ఇంతలా ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, కానీ ఎందుకు నీ వరకు మళ్ళీ రాలేకపోతున్నా తెలుసా? నాలో నీ బాధ ఎంత ఉంటే నేను ఈ మాట చెప్పగలుగుతాను చెప్పు. లైట్ తీసుకొని ఫస్ట్ అయితే వచ్చి డాడీతో మాట్లాడు, నేను అక్కడే ఉంటాను, ఇద్దరం మాట్లాడదాం. ఒప్పుకుంటాడా? సరే సరే, నేను వదిలేసి మీ ఇంటికే వచ్చేస్తాను. అరే నన్ను చూసి సరే నన్ను నమ్ముతున్నావు, సరే రేపటి నాడు వచ్చి మీ డాడీ ఒప్పుకున్న తర్వాత నీకు ప్రాబ్లం అవుతుంది. ఒక 3 నెలలు 4 నెలలు మా డాడీకి నేనంటే చాలా ఇష్టం, నన్ను చూడుకుని ఉండలేడు. ఒక 2-3 నెలలు మళ్ళీ మా డాడీ వచ్చేస్తాడు నా దగ్గరికి. నిజం చెప్పు, మీ డాడీ చాలా మంచోడా? చాలా మంచోడు, నేనంటే ప్రాణం, నా కోసమే బ్రతుకుతున్నాడు మా డాడీ. అవునా? మరి ఒక్క మాట అడగొచ్చుగా నువ్వు. సరే ఇంటికి రా, నేను అడుగుతాను. సరే ఒక డిసిషన్, నీ వల్ల ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేను ఒక్క మాట చెప్తా. సరే నేను మీ డాడీకి ఒప్పి, లేదంటే లైట్ తీసుకుందాం. డాడీకి ఒప్పి లైట్ తీసుకుందాం ఏంటి? నువ్వు వచ్చి ఒప్పించాలి కదా ఫస్ట్. నువ్వు నీ గురించి డాడీ దగ్గర చెప్తేనే కదా డాడీకి నమ్మకం కుదిరేది. అరే ఇప్పుడు నేను వెళ్ళి చెప్పాను అనుకో, ఓకే వాడు భయపడి అమ్మాయి వెనక మళ్ళీ దాక్కుని అమ్మాయి చెప్పి చెప్పిస్తాడు అనుకుంటాడు డాడీ. అలా ఒప్పించుకుంటా. అరే నేను చెప్పేది ఇప్పుడు నేను సంపి పాడదంటే ఎవరు నీలో నేను ఏమైతే చూసి లవ్ చేస్తానో ఇప్పుడు నీలో అది లేదు, అర్థమైందా? నువ్వు ఎంత ధైర్యంగా దేన్నైనా ఫేస్ చేసే అంత ధైర్యం ఉన్నా నువ్వు ఎందుకు సడన్ గా ఇలా మారుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ స్వాతి మళ్ళీ ఏడవకు, నేను చూడలేకపోతాను నువ్వు ఏడిస్తే. ఈ ప్రపంచంలో నేను ఇంతలా అంటే నా లైఫ్లో నువ్వు ఎంత స్పెషల్ తెలుసా? నీకు అంత స్పెషల్ అయితే నువ్వు నన్ను వదిలి వెళ్ళనంటావు, ఉంటానంటావు, నాతో లైఫ్ లాంగ్ ఉంటానంటావు, ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేయాలి అంటావు. నిజంగా ఐ లవ్ యూ రా, ఏడవకు. ఐ లవ్ యూ. నేను ఏడుస్తే నేను తట్టుకోలేను, నిజం చెప్తున్నా. నేను ఒక్క మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను సార్, ఇప్పటికైనా సరే. ఫ్యామిలీ 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 నీకు ఎలా చెప్పాను అప్పటి నుంచి, అందుకే నేను ఫోన్ కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. అందుకే నాకు మా డాడీ ఎంతో నువ్వు అంతే. మా డాడీకి నేను పంచ ప్రాణాలు, మా డాడీకి నేను తప్ప వేరే లోకం లేదు. డాడీ డెఫినెట్గా ఒప్పుకుంటాడు. సరే మీ డాడీ అంటే నీకు పంచ ప్రాణాలు ఓకే అన్నావుగా, మీ డాడీతోనే నువ్వు మెల్లగా ఒప్పించు. సరే నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే ఒప్పుకోకపోతే ఏంది పరిస్థితి? నేను ఒప్పిస్తా. అప్పుడు ఒకసారి నువ్వు వచ్చి ఒప్పిస్తేనే కదా డాడీని, నువ్వు వచ్చి డాడీకి చెప్తేనే కదా నేను తర్వాత కొంచెం కొంచెం ఒప్పించేది డాడీని. నీకేం పట్టనట్టు నువ్వు దూరంగా ఉంటావు, ఫోన్ లెవెట్ చేస్తావు, కాల్స్ ఎత్తవు, మెసేజ్ రిప్లై ఇవ్వు, ఏం చేయవు, అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. అప్పుడు ఏమనుకోవాలి నేను? ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను అనుకోవాలా? ఇంకొక అమ్మాయిని పెళ్లి లేదా మ్యారేజ్ సెట్ అయింది అనుకోవాలి? ఏమనుకోవాలి నేను? అంటే ఎలా చెప్పాలి మీ డాడీ ఒప్పించడా లేదా అని ఈరోజు ఫోన్ ఎత్తలేదు. నిజం చెప్తున్నా, అదే కారణం వల్ల. కానీ నిన్ను చూసిన ఇంకొక అమ్మాయి ఎంత పడుతున్న అమ్మాయి నచ్చిందని నేను మళ్ళీ ప్రేమించడం కాదు. నాకు ఎంత 100 మంది ఉన్నా సరే నువ్వే గొప్పది నా లైఫ్లో. అంత గొప్ప నీకు నిజంగా అంత ట్రోల్ అవే ఉంటే వచ్చి మా డాడీని ఒప్పించు, మా డాడీతో వచ్చి మాట్లాడు. అరే నేను ఎట్లా ఒప్పించాలరా, నువ్వే చెప్పు. నేను కావాలి అనుకుంటే వచ్చి డాడీని ఒప్పించు, వద్దు అనుకుంటే నువ్వు నీ దాన్ని నువ్వు చూసుకో. కానీ నేను మాత్రం బ్రతికుంటాను. చూసావా ఇప్పుడు నేను మాత్రం ప్రాణాలతో ప్రేమిస్తాను అనుకో, నువ్వు కూడా నీ దారి నువ్వు చూసుకొని అన్నావు చూడు. నేను అదే అన్నా, నీ దాన్ని చూసుకో, నేను ప్రాణాలతో ఉన్నాను. అంటే చేసుకుంటే నిన్నే చేసుకుంటా, లేదా చచ్చిపోతా. అంతేగాని వేరే వాళ్ళు నేను ఊహించుకోలేను లైఫ్ లో. ఇంకా నీకే ఎప్పుడైనా సరే నువ్వు నాకన్నా మంచి లైఫ్లో మంచి ఎదగాలి. కానీ మీ డాడీ వల్ల నేను చెప్పలేకపోతుంది తెలుసా. ఇప్పటికైనా సరే ఇంతలా ప్రేమిస్తున్నా అంటే మా మమ్మీ డాడీ కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా. ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెలు పెట్టుకుని చూసుకుంటా. ఎవరైనా మంచిగా చెప్తారా చెప్పు? నువ్వంటే ఇంత 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 కాదు, నాకు ఇంత ఇష్టం నువ్వంటే. ఎలా చెప్పాలి? నాలోని ఫీలింగ్ ఎలా చెప్పాలి చెప్పు? ఇన్ని రోజుల నుంచి నేను సైలెంట్గా ఉంటున్నా అంటే నీ గురించి ప్రతి క్షణం నువ్వు ఎక్కడ పోయినా సరే, ఏ అమ్మాయినా సరే నువ్వే గుర్తుకొస్తావు తెలుసా. నీకు ఎలా చెప్పాలని తెలియడం లేదు. అందుకే నేను మౌనంగా ఉంటున్నా.
చెప్పు. ఇంత ప్రేమ ఉన్నప్పుడు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? అరే ఆ ప్రేమ సహజం, ఓకే సరే, నేను ప్రేమ ఉంటలేను నేను చెప్తలేను, కానీ మీ డాడీ వల్ల ఏమన్నా మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూస్ వస్తుందో, నీకు ఎక్కడ డిస్టర్బెడ్ అవుతుందో, నీ లైఫ్లో కెరియర్ మళ్ళీ ఎందుకు అని నేను ముందే మళ్ళీ ఆలోచిస్తున్నాను తెలుసా. ఒప్పించిరా, ఒక్కసారి వచ్చి అర్థం చేసుకో. నువ్వు లేని లైఫ్ నాకు వద్దురా. వచ్చి డాడీని మాట్లాడు, డాడీతో. నువ్వు ఏడవకు రా, నిజం చెప్తున్నా, ఏడవకు సరేనా. మన మ్యాటర్ తర్వాత, అది నీ చేతిలో ఉంది, అది నువ్వు ఏది అనుకుంటే అది అవుతుంది తెలుసా. ఒక మగవాని చేతిలో ఒక ఆడది ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుంచుకో. వాడు సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా నువ్వు అనుకుంటే అవుతుంది సరేనా. నేను ఇంతలా ఎందుకు ప్రేమించా అంటే నా లైఫ్లో మా అమ్మ డాడీ కంటే నిన్నే ఎక్కువ ప్రేమించా. ఇప్పుడు చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా.